చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. పాడిన పాటల్లో తోడే ఉండి కాపాడినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి. ఇందులోని మాటలకు అర్థాలు మీరు అనుగ్రహించి కాపాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనము కలిగి ఉండవలసిన 7 విషయాలలో ఇది 4వ విషయం. 1, భయము కలిగి ఉందాము. 2వది జాగ్రత్త కలిగి ఉందాము. 3వది ధైర్యంగా ఉందాము. ఈ 3 విషయాలు 2 సందేశాలుగా మనము విన్నాం. ఈ దినమున 3వ సందేశముగా సాగిపోదము అనే అంశం మీద మనము ధ్యానం చేసుకోబోతున్నాం. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ప్రయాణము సాగిపోతూ ఉంటే అది అలానే ముందు కొనసాగుతూ ఉంది. సాగిపోకుండా ఎప్పుడైతే ఆగిపోతామో అక్కడికే స్టాప్ అవుతూ ఉంది. అందునిమిత్తమే మనము విశ్వాస జీవితంలో సాగిపోయేవారుగా ఉండాలి కానీ ఆగిపోయేవారుగా ఉండకూడదు అన్నది దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో భక్తులైన వాళ్ళు చాలామంది సాగిపోయినారు. వారు పరమునకు చేరుకున్నారు. వారి మార్గాలను మనము అనుసరించు వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కొడుక ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు తాను జీవించినప్పటికీ ఏనాడు కూడా ఆగిపోలేదు. ఆయన సాగి వెళ్ళిపోయినాడు. ఆయన పరమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ మన కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. భక్తులైన వారు ఈ లోకంలో పరిచర్య చేసి వారి కాల ముగింపులో దేవుని రాజ్యం వాళ్ళు చేరుకున్నప్పుడు ఆయన వారిని
తన యొద్దకు చేర్చుకోవడానికి, ఆహ్వానించడానికి ఆయన పరలోకములో సిద్ధంగా ఉన్నాడు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడిన మాట మనము చదివి ఉన్నాం. నిర్జీవ క్రియలను విడిచి అన్న మాట ఉంది. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు అన్నాడు. క్రియలు, నిర్జీవ క్రియలు, మరి జీవంగల క్రియలు కూడా మనం చూస్తాం. నీ క్రియలను బట్టి నీకు తీర్పు ఉంది. అవి నిర్జీవ క్రియల లేకపోతే మారు మనసునకు తగినటువంటి క్రియల, ఏ క్రియలు నీవి అన్నట్టు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని యందలి విశ్వాసము, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అనే మాట ఇందులో కనిపిస్తుంది. ఒకటోది నిర్జీవ క్రియలు విడిచాలి, మారు మనసు పొందుట. రెండవదిగా దేవుని యందు విశ్వాసముంచుట. మూడవది బాప్తిసము. నాలుగవది హస్తనిక్షేపణము. ఐదవది మృతుల పునరుద్ధానము. ఆరవది నిత్యమైన తీర్పు అను పునాది వేయక, పునాది మరలా వేయక. ఏడవదిగా వాక్యం చెప్తున్నమాట, క్రీస్తును గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము అనే మాట కనిపిస్తుంది. ఇందులో మనకు 7 విషయాలు కనిపిస్తాయి. 7 విషయాలు మనం ధ్యానం చేయటం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం మనం ధ్యానం చేస్తున్నాం. అదేమిటంటే సాగిపోదము అన్నమాట. సాగిపోవాలనా, ఆగిపోవాలనా? చాలామంది ఆగిపోయినారు. ఆగిపోయిన వాడు సాగిపోవడానికి వీలు కాకుంటుంది. కొందరు 2 ఏళ్ళు, కొందరు 3 ఏళ్ళు, కొందరు 10 ఏళ్ళు నిలిచిపోయినారటనే. దేవుని సన్నిధి లేక, సహవాసము లేక, లోకాన్ని ప్రేమించి ఇహలోక సంబంధమైన వ్యాపారాల్లో మునిగిపోతూ లోకములోనే పడిపోయినారు. పడిపోయిన వాడు మరింత దిగివెళ్ళును అన్నమాట. కాబట్టి పడిపోకుండా చూసుకోవాలా, ఆగిపోకుండా సాగిపోయేటువంటి మార్గములో ఉండాలా అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి చెప్తూ ఉంది. నిర్గమకాండానికి వస్తే కనుక, నిర్గమకాండములో దేవుడైన యెహోవా మోషేతో ఏం చెప్పినాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చెప్పిన మాట, అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము అనే మాట ఉంది. యెహోవా మోషేతో ఇలా చెప్పినాడు, నీవేళ నాకు మొరపెడుతున్నావు మోషే, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు అన్నాడు. ముందు చూస్తేనేమో సముద్రము, వెనక చూస్తేనేమో శత్రువులు. వీరు మధ్య నిలిచిపోయినారు. వీళ్ళు ఎర్ర సముద్రము యొద్ద ఆగిపోయినారు. ఎందుకు ఆగిపోయినారో మనకు మొదటి నుంచి కనిపిస్తుంది. సాగిపోవాల్సిన వాళ్ళు ఆగిపోయినారు. ఆగిపోయి మోసే మీద తిరుగుబాటు చేసినారు.
ఫరో రథములు సమీపిస్తున్నాయి. ముందుకు పోదామంటే సముద్రం అడ్డం ఉంది. ఎటు తోచక మోసే మీద వాళ్ళు సనగడం మొదలుపెట్టారు. ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చంపుటకు మమ్మును రప్పించుతవా, మమ్మును ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్ముని ఇట్లు చేయనేలా, ఎందుకు ఇలా చేస్తున్నావు మోసే? మేము వద్దని చెప్పినాం కదా. ఐగుప్తులో సమాధులు లేవో మాకేమైనా, ఈ అరణ్యములో చంపడానికి తీసుకొచ్చినావా ఇంకత అని మోసే మీద వాళ్ళు సనగడము మొదలుపెట్టారు. మా జోలికి రావద్దు, ఐగుప్తులు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుట ఏ మేలని చెప్పిరి అని మనకు 11-12 వచనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇంకా బానిసత్వంలో ఉండాలని ఇష్టపడుతున్నారు. సుసంతులుగా బతకడానికి ఇష్టపడడం లేదు. ఐగుప్తులను చనిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ కానాను దేశములో, వాగ్దాన దేశములో, పాలు అనుభవించే దేశంకి వచ్చి అక్కడ నివసించి అక్కడ బతుకుదామన్నటువంటి ఆలోచన వీళ్ళకు లేదు. మా జోలికి రావద్దు, మేము దాసులుగానే బతుకుతాము అని మేము చెప్పినాం కదా నీకు, ఎందుకు ఇంత పని చేసినావు అని వాళ్ళు మాట్లాడినారు. 13వ వచనంలో రాయబడిన మాట చూడండి. అందుకు మోసే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నాడు చూడరు. ఎందుకు భయపడుతున్నారు మీరు? అవునా? మోసే భయపడకుడు అన్నాడు. భయపడకుడి. వారికి భయం వేస్తూ ఉంది. ఐగుప్తీయులు మళ్ళా వచ్చి పట్టుకుపోతారేమో, ఇంకా కఠినంగా హింసిస్తారేమో, ఇబ్బంది పాలు చేస్తారేమో అని వాళ్ళు భయపడుతుంటే మోసే అన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. అంతే. యెహోవా మీకు కలగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు గొనుగుతున్నారు? ఎందుకు మనసులో ఇబ్బంది పడుతున్నారు? చూడండి అని చెప్పినాడు. ఇంకేముందంటే వాక్యములో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పినాడు. యుద్ధము చేసేది మీరు కాదు, మీ పక్షాన దేవుడు చేస్తాడు యుద్ధం. కాబట్టి మీరు ఊరకనే ఉండండి. యుద్ధము చేయాలనేమో, వారిని సంహరించాలేమో, మనతో అవుతుందా, మనతో కాదు కదా అనేటువంటి వాళ్ళు అపనమ్మకముతో బలహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. శాతగాని తనముతో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వారిని తీసుకొచ్చిన దేవుడు బలవంతుడనే సంగతి వారికి ఇంకా అర్థం కావడం లేదు. ఆయన ఎవరు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట రాయబడింది. యుద్ధసూరుడు అనే మాట రాయబడింది. ఆయనే కేడం, ఆయనే డాలు అనే మాట రాయబడింది. కాబట్టి మోసే అన్నాడు, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పినాడు. అంతలో యెహోవా మోసేతో ఇలా సెలవిచ్చినాడు, నీవేళ నాకు మొరపెడుతున్నావు మోసే, నీవేళ నాకు మొరపెడుతూ ఉన్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. సాగిపోండి. 16వ వచనంలో రాయబడిన మాట, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. మోసే, నీ చేతి కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపు అన్నాడు. కర్ర ఎత్తాలి, సముద్రం వైపు చేయి చాపాలి.
కర్ర ఎత్తాలి, సముద్రం వైపు చేయి చాపాలి అనే మాట ఉంది. దాని 2 పాయలు చెయ్యి అన్నాడు. దాని పాయలు చెయ్యి, పాయలుగా చెయ్యి అన్నాడు. పాయలుగా చేయము అన్నాడు. నీ కర్ర పైకెత్తు, సముద్రం వైపు చూపించు, సముద్రం 2 పాయలు చెయ్యి. అవునా? పాయలు చెయ్యి అంటే 2 పాయలు అన్నమాట కనిపిస్తుంది. ఇక ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలు, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదే దేవుడు చేసే కార్యం. సముద్రం ఉప్పొంగుతుంది, సముద్రం పారుతూ ఉంది. నీళ్ళ కింద ఉన్న భూమి ఎట్లుంటుందో తెలుసు కదా మనకు. బుడద ఉంటుంది, లేదా ఇసుక ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వారు ఇశ్రాయేలు ఆరిన నేల మీద నడిచిపోతారు. ఇదే దేవుని యొక్క గొప్పతనం. దేవుని శక్తి అంటే ఇదే. దేవుని శక్తి అంటే ఇదే. అందుకోసమే సాగిపోండి, ఆగొద్దు. ఆగితే ఇబ్బంది, ఆగితే కష్టం, ఆగితే శ్రమ. సాగిపోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువైనా, ఇబ్బంది అయినా, రోగం వచ్చినా, అదేదైనా కావచ్చు, ఆగిపోయే ప్రయత్నం ఏమాత్రము చేయకూడదు. సాగిపోయే ప్రయత్నమే మనం చేసేవారుగా ఉండాలి. అడవిలో పోతా ఉండగా ఎన్నో చెట్లు, శ్యామలు కదా, గుట్టలు, రాళ్ళు ఎదురవుతాయి. సాగి వెళ్ళాలి కానీ ఆగిపోకూడదు. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. అందుకోసమే వాక్యంలో మనం చూస్తాం. మిగతా వచ్చిన మనం ఆలోచన చేయగా, వాళ్ళు సాగిపోయినారా? సాగిపోయినారు. సాగిపోయినందుకే వారు విజయాన్ని వాళ్ళు పొందినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. సముద్రం పాయలైంది. ఇశ్రాయేలు కూడా ఆరిన నేల మీద ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుకున్నారు. వీరు కూడా అలాగనే ప్రయత్నం చేశారు. సగం మధ్యకు వచ్చే లోపల అని దేవుడు చెప్పాడు, మోసే నీ కర్ర మరలా. అవునా? చూడండి 21వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. 21వ వచనంలో, మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అనే మాట ఉంది. 27 చూద్దామా? 27వ వచనంలో మాట, మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. వెనుకకు పారిపోయి ఎవరు? ఐగుప్తీయులు వెనుకకు పారిపోయినారు. ఇశ్రాయేలు ముందుకు సాగి వెళ్ళారు. సాగి వెళ్ళిన వాడేమో గమ్యం చేరుకున్నాడు. వెనక్కి తిరిగిన వాళ్ళు మాత్రము సముద్రములోనే మునిగిపోయినారు. సాగి వెళితే గమ్యం చేరుతాము, వెనక్కి తిరిగితే గనక మునిగిపోతాం. ఐగుప్తులు మునిగిపోయినారు. ఐగుప్తులు మునిగిపోయినారు, నాశనము చేసిన మాట ఉంది. వెనకకు పారిపోయి, పారిపోదమా సాగిపోదమా? పారిపోదమా సాగిపోదమా అంటే సాగిపోవాలి కానీ పారిపోవద్దు. పారిపోయే వారిని ఏమంటారు? పిరికివారు అంటారు, శాతగాని వారు అంటారు. అవునా? పారిపోయే వారిని పిరికివారు, శాతగాని వారు అంటారు. సాగిపోయే వారిని ఏమంటారు? అవునా? సాగిపోయేవాడిని
బలవంతుడు అంటారు, సాగిపోయేవాడిని మెచ్చుకుంటారు ప్రజలు కూడా. ఆగకుండా సాగిపోతున్నాడు. మెట్టు తర్వాత మెట్టు ఎక్కుతూనే మిద్దెక్కగలడం. అలా కాకుండా సగం వరకు పోయి నా చేత కాదు, నాకు మోకాళ్ళు వస్తున్నాయని కిందకు వచ్చే గనక గమ్యం మనము చేరుకోలేం. వారు సాగి వెళ్ళిరి, వీళ్ళేమో పారి పోయి వాళ్ళు సముద్రములో మునిగి చనిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 31వ వచనం రాయబడిన మాట చూడండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి అన్నమాట ఉంది. ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యం చూసినారు కాబట్టి యెహోవా యందు భయము, మోషే మీద నమ్మకం ఉంచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. వాళ్ళు సాగిపోయారు కాబట్టి అవతల ఒడ్డు చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళగలిగినారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చూస్తారా? 5వ అధ్యాయము 19వ వచనం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అనే మాట ఉంది. ఎవరు తాను? నయమాను అని కనిపిస్తూ ఉంది. నయమాను ఎలీషా యొద్దకు వచ్చినాడు. తన అక్కరేమిటో మనం ఎరుగుదాం కదా. తన అక్కరేమిటో మనం ఎరుగుదాము. ఏమిటి తన అక్కర? తన కుష్ఠరోగము ఉంది. యెహోవా అతనికి జయం కలగజేసినాడు. కానీ కుష్ఠరోగి, కుష్ఠును పోగొట్టుకోవడానికి ఇశ్రాయేల్ దేశం వచ్చాడు. ఇశ్రాయేల్ రాజును సమీపించాడు. కానీ ఇశ్రాయేల్ రాజు తన వస్త్రాలు చింపుకొని చంపడానికి బతికించడానికి నేనేమైనా దేవుణ్ణా అన్నాడు. ఆ మాట ఎలీషా విని నా యొద్దకు పంపించు అన్నాడు. వచ్చిన తర్వాత చెప్పాడు, యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానము చేయి, నీ దేహం మళ్ళా బాగవుతుందని చెప్పాడు. మొదట్లో ఎలీషా మాట వినడానికి ఇష్టపడలేదు, కోపడ్డాడు. వెళ్తూ ఉండగా తన దాసులకు మాట విని పోయాడు. ఎలీషా చెప్పినట్టుగా 7 సార్లు స్నానం చేశాడు. తన దేహం పసిపిల్లవాని దేహం వలె అయింది. మరలా వచ్చాడు, ఎలీషా కాడికి వచ్చాడు. ఎలీషా కాడికి వచ్చి తను బాగుపడినందుకు కొంత కానుక ఈయనకు చూశాడు. కానీ ఎలీషా దాన్ని ఒప్పుకోలేదు. అయితే ఎలీషా ఇట్లా అన్నాడు. తాను కూడా అడిగాడు 18వ వచనంలో, నా యజమానుడు మొరక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పగా ఎలీషా అన్నాడు, నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను కొంత దూరం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఎరుగుదాము. ఇక అది మనకు అవసరం లేదు. సాగిపోయాను అనే మాట ఉంది. మరో మాట జ్ఞాపకం వేస్తే ఇలా వాక్యం చెబుతుంది. 102వ కీర్తన 11వ చరణం. 102వ కీర్తన 11వ చరణములో రాయబడిన మాట కూడా మనం చూడాలి. ఆ దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను, గడ్డి వలె నేను వాడి ఉన్నాను అన్నాడు.
ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాట చూడండి. ఇక్కడ మొరపెడుతున్నాడు కీర్తనకారుడు. ఏమని మొరపెడుతున్నాడు? ఏమని మొరపెట్టాడు? చాలా సంగతులు మనకు కనిపిస్తాయి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అని మొదట్లో మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత నీ కోపమును బట్టి అనే మాట ఉంది 9వ వచనములో. 10వ వచనములో నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు అన్నాడు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. మన దినాలు ఎలా ఉన్నాయంట? సాగిపోయిన నీడ వలె ఉన్నాయి. నీడ సాగిపోతూ ఉంది. ఉదయం నా పొద్దు పొడిస్తే కనుక నీడంత ఎక్కడ ఉంటుంది? పడమటి వైపున ఉంటుంది. సూర్యుడు మధ్యకు రాగానే నీడ ఏమి కనిపించదు. తర్వాత పడమటి వెళ్ళగానే నీడ మరలా తూర్పు వైపుకు సాగినట్టుగా మనిషి జీవితం కూడా, మనిషి ఆయుష్కాలం కూడా ఎలా ఉందంట? నీడవలే అనే మాట కనిపిస్తుంది. నీడవలే. రెండవది గడ్డివలే అనే మాట ఉంది. నీడ సాగిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. ఆ విధంగా నా జీవితం, నా బ్రతుకు అలాగుంది అన్నట్టుగా కీర్తనకారుడు మాట్లాడినాడు. గడ్డి వలె నేను వాడి ఉన్నాను, నీడవలే సాగిపోయిన జీవితం నా జీవితం. ఇక పొద్దు ఊకిందంటాను చూడండి. అవునా? పొద్దు ఊకిందంటే అర్థం ఏంటంటే మరణానికి దగ్గర అవుతున్నాను అని అర్థం. మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం అంటే 8 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అనగా 50 దాటగానే 50 ఏళ్ళు దాటగానే ఏమర్థమవుతుందంటే, లేదా 40 ఏళ్ళు దాటగానే ఏమర్థమవుతుందంటే ఇక నీడ సాగిపోతూ ఉంది. గడ్డి వలె నేను వాడిపోతున్నాను, ఇక మరణానికి దగ్గర అవుతున్నాను. ప్రతి మానవుడు గుర్తించవలసిన సంగతి, ప్రతి విశ్వాసి గుర్తించవలసిన సంగతి. ఏండ్లు గడిచే కొద్దీ ఇక మరణానికి దగ్గర అవుతున్నామని. అయితే దేవుని నమ్మిన పిల్లలకు ఒక నిరీక్షణ ఉంది. నేను చనిపోతే దేవునితో ఉంటానన్న నిరీక్షణ ఉంది. దేవుని పిల్లలు ఏమాత్రం భయపడరు. వాళ్ళు కోరుకునేది ఏమిటంటే దేవునితో ఉండాలని కోరుకుంటారు. ఈ భూమి మీద ఈ శ్రమ, ఇబ్బంది, కష్టం పడదానికంటే విశ్రాంతిలో ఉండుట, దేవునితో ఉండుట మంచిదని కోరుకుంటారు. సాగిపోదాం, ఆగిపోకూడదు, సాగిపోవాలి అన్న మాట రాయబడింది. యేసుక్రీస్తుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు చూడండి. ఈ మాట చూదుకొని మనం ముగించుకుందాం. మార్క్సు వార్త 14:35లో, మార్క్సు వార్త 14వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడిన మాట చదువుకుందాం. మార్క్సు వార్త 14వ అధ్యాయము 35వ వచనం. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు అనే మాట ఉంది. కొంత దూరము సాగిపోయినాడు. ఎందుకోసం సాగిపోయినాడట? యేసుక్రీస్తు ప్రభువారు కొంత దూరము సాగిపోయి నేల మీద పడి కొంత దూరము సాగిపోయినాడు. ఎక్కడ? గెత్సమనే తోటలో యేసు వేదన పడ్డానికి, తండ్రితో కలుసుకోవడానికి, అవునా, తండ్రితో కలుసుకోవడానికి, సంగతి చెప్పడానికి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి
నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నాడు. నాయనా తండ్రి అని మొరపెట్టినాడు. యేసుక్రీస్తు వచ్చింది తన ప్రాణం పెట్టడానికి, తప్పించుకోవడానికి కాదు. కానీ మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి అలా ప్రార్థించినాడు. సాధ్యమైతే కదా, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నాడు. ఏదో బాధలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ముందు ఎంత శ్రమ ముందు నేను ఎరుగుతును, అయితే అది నా ఉద్దేశం కాగా నీ ఉద్దేశం మాత్రం అది కాదు. నేను వచ్చింది దీనికోసం కాదు, తప్పించుకోవడానికి కాదు, నేను వచ్చింది మరణించటానికి. కాబట్టి నా ఇష్టము కాదు, నీ చిత్తమే కానిమ్ము, నీ చిత్తమే జరిగించమని ప్రభు చిత్తానికి, తండ్రి చిత్తానికి అప్పగించున్నట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి ప్రార్థన చేసినాడు. చాలామంది దేవుని దాసులు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోలేరు, ఎందుకంటే మరి ఇబ్బందికరంగా ఉంటుందని చర్చిలోకి వస్తారు. అక్కడ సాధకపోతే కనుక మరి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అవునా? ఏ కొండనో ఏ అడివో. మేము కొత్తగా ప్రభుని నమ్ముకున్నప్పుడు సేవకు వచ్చిన తర్వాత కూడా సాయంకాలము 5 గంటలకు అలా పొలానికి వెళ్ళి ఏ లోయలోనో లేకపోతే ఏ కాలువలోనో, నాకెళ్ళి కాలువలు ఎక్కువ ఉంటాయి, నీళ్ళు బారే కాలువలు, అవి బోనాస్ అంటారు, శుద్ధాగా అంటారు, ఇట్లా కొన్ని కాలువలు ఉంటాయన్నమాట. ఆ చెట్ల కిందకి వెళ్ళి సాయంకాలము 5 గంటలకు బయలుదేరి వెళ్ళి 7 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం. అక్కడ ప్రార్థన చేసుకొని ఏ పని లేకపోతే కనుక పగలంతా కూడా ఒక మాడి తోటలోనో ఒక అరటి తోటలోనో వెళ్ళి ఆ పగలంతా ప్రభుతో గడిపి వచ్చేటువంటి వాళ్ళం. ఈనాడు ఇవి ఎవరు చేయడం లేక, అవునా, ఈనాటి విశ్వాసులు మరి అలా వెళ్దాం, ప్రశాంతంగా వెళ్దాం, ప్రభుతో మాట్లాడదాం, ప్రభుతో సహవాసం చేద్దామనే ఆలోచన ఇప్పుడు ఎవరికి లేదు. ఆనాటి కాలంలో దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని మేము భావిస్తాం. లేదా ఊరు బయట ఏదో ఒక కొట్టను చూసుకొని ఆ కొట్టంలో పగలంతా కూడా ప్రార్థన చేసి వాక్యం చదువుకొని సిద్ధపడి వచ్చేటువంటి వాళ్ళం. ఆ సౌకర్యము ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా అంతగా ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ సహవాసం చేయటం లేదు, ప్రభుత్వ ప్రార్థన చేయటం లేదు, ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నాం. అదే మన బలహీనత. సాగిపోవాలి కానీ ఆగిపోకూడదని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఈ దినము మన వాక్య భాగము సంపూర్ణమగుటకు మనము సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ఆగిపోతే గనుక వెనక్కి మళ్ళాల్సి వస్తుంది. వెనక్కి మళ్ళితే పరిస్థితి ఏమవుతుందంటే నాశనం అవుతాం. అవునా? మళ్ళా పాపములో పడిపోతాం, మళ్ళా అపవాది చేతులకు వెళ్ళిపోతాం, మరలా మొదటి శక్తి మనకు వస్తుంది. అలా కాకుండా నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడనట్టుగా దేవుడు చెప్పాడు. లోతుకు చెప్పినాడు, లోతు భార్యకు చెప్పినాడు, కుమార్తెలకు చెప్పినాడు, మీరు సాగి వెళ్ళండి, ఆగొద్దన్నాడు. కానీ లోతు భార్య ఏమైపోయింది? ఆగింది, అక్కడనే ఉపస్తంభం అయిపోయింది. గురి ఎద్దకే నేను పరిగెత్తని చెప్పి అన్నాడు పౌలు. నిజమే, గురి ఎద్దకు మనం పరిగెత్తే వాళ్ళుగా ఉండాలి, సాగిపోయే వారిగా ఉండాలి. కానీ ఆగిపోతే విజయం మనము పొందలేము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి, భక్తులైన వారు మనకు మాదిరి. వారిని మాదిరిగా ఉంచుకొని సాగిపోదాం, ఆగిపోకుండా చూసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైన వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆగిపోకుండా సాగిపోయే మనస్సు మాకందరికీ సహాయం చేతండి, కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు అయిన యేసు కొంత దూరము సాగిపోయి నేల మీద పడి ప్రార్థించినట్టుగా మేము కూడా ప్రభువా ఆగిపోకుండా, వెనక్కి చూడకుండా నీ వైపే చూస్తూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం జరిగినా ఆగిపోకుండా సాగిపోయే కృప అనుగ్రహించు తండ్రి. దర్శించు, కృప చూపించండి. ఎంతమంది వాక్యం వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి దర్శించమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.